వాలంటీర్ల వ్యవస్థను ఎంతగా కోరుకుంటా ఉన్నారో, ఎంతగా కావాలనుకుంటా ఉన్నారో తెలుసుకున్నందుకు, చూస్తూ ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది ఉగాది రోజున, పండుగ రోజున తీపి కబురు మీకందరికీ ఇస్తాం. 5,000 కాదు, మీకు రాబోయే రోజుల్లో 10,000 రూపాయలు పారితోషికం ఇచ్చే బాధ్యత మాది. అది బిగినింగ్. మీలో సమర్థత ఉంది, తెలివితేటలున్నాయి. ఇది ఎంట్రీ పాయింట్ మాత్రమే. ఇక్కడి నుంచి మీ ఇంట్లో మీరు కూర్చొని వర్క్ ఫ్రం హోమ్. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానానికి అనుగుణంగా జూలై 1, 2019 గ్రామ వార్డు వాలంటీర్ సిస్టమ్ అనేది ఆంధ్రప్రదేశ్లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు. దీన్ని 2019 ఆగస్టు 15న ఈ సిస్టమ్ని అఫిషియల్గా లాంచ్ అనేది చేశారు. ప్రతి వాలంటీర్కి 50 ఇళ్లని అసైన్ చేశారు. రూరల్, అర్బన్ ఏరియాల్లో వీళ్ళకి అసైన్ చేసి వాళ్ళ ఈ ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్కి సంబంధించిన స్కీమ్స్ సర్వీసెస్ డెలివరీ అనేది వీళ్ళ ద్వారా చేయించాలి, డోర్ స్టెప్కి అందించాలి సర్వీసెస్ అని చెప్పి ద్వారా ఆజమాయిషీ చేయించడం, ఆ జన్మభూమి కమిటీల ద్వారా ఒకవైపున లంచాలు తీసుకుంటూ మరోవైపున వివక్ష చూపుతూ ఏ పార్టీ వాళ్ళు అని అడుగుతూ వాళ్ళ పార్టీ మీదకి సంబంధించిన వాళ్ళకు మాత్రమే ఇచ్చే కార్యక్రమం చేయాలని తాపత్రయపడుతూ చివరికి అది కూడా సరిగ్గా చెయ్యక సేవలు అనేది అందించారు. ఇకపోతే 2021-23 ప్రాంతంలో గమనిస్తే కూడా చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా నేను మరొకసారి మీ అందరికీ కూడా మాట చెప్తా ఉన్నాను. మనం మొట్టమొదటి సంతకం మనం చేయబోయేది ప్రమాణ స్వీకారం రోజున వాలంటీర్ వ్యవస్థను పూర్తిగా పునరుద్ధరించే కార్యక్రమానికి మొట్టమొదటి సంతకం చేస్తానని సందర్భంగా మరొకసారి చెబుతూ వాళ్ళు అసలు అఫీషియల్గా వాళ్ళ గత ప్రభుత్వం వాళ్ళు మోసం చేసి పెట్టుకుంది. అదే కన్ఫ్యూజన్ ఉంది అసలు ఇప్పుడు ఈ రోజుకి. వాళ్ళకి మన ప్రభుత్వం కూడా పాపం ముఖ్యమంత్రి గారు జీతాలు పెంచుతామని చూస్తున్నా కానీ ఎక్కడ జీవోలో వాళ్ళు లేరు. ఎక్కడ వైసీపీ పాపం వాలంటీర్స్ని చాలా అన్యాయంగా మోసం చేసేసింది. ఈ మెసేజ్ కూడా మీరు తీసుకెళ్ళండి, ఏదైనా చేద్దాం పాపం ముందుకెళ్దాం అంటే. సో అందుకని ఇది వాళ్ళు రద్దు చేయడానికి కూడా వాళ్ళ ఉద్యోగులు ఉంటే రద్దు చేయొచ్చు. అసలు ఇది రద్దులో ఉన్నారా లేదనేది అది అసలు 2021-23లో ఈ సిస్టమ్ గురించి ఆలోచిస్తే మిగతా రాష్ట్రాలు కూడా దీన్ని వాలంటీర్ వ్యవస్థను అడాప్ట్ చేద్దామనే విధంగా కూడా ఆలోచించడం అనేది చూసాము. తర్వాత వీళ్ళకి ఏంటంటే వేరియస్ వెల్ఫేర్ స్కీమ్స్ అనేది వీళ్ళకి ఇవ్వడం అనేది జరిగింది. ఏదంటే అమ్మఒడి కానివ్వండి, వైఎస్ఆర్ పెన్షన్ కానుక కానివ్వండి, తర్వాత ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వడం, అట్లాంటి స్కీమ్స్ కానివ్వండి, ఇవన్నీ ఈ స్కీమ్స్ అనేది వీళ్ళకి అసైన్ చేయడం అనేది జరిగిందనమాట. వీళ్ళు ఈ విధంగా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ఇట్లా రకరకాల అన్ని గవర్నమెంట్ స్కీమ్స్లో వీళ్ళని సార్ ఆల్రెడీ మంత్రి గారు హామీ చెప్పేశారు, పుట్టని పిల్లలకి పేరెట పెట్టాలి. మీ నాయకుడు ఎందుకు చేయలేదండి అడుగుతున్నా. ఎందుకు మీ నాయకుడు ఎందుకు జియో ఎక్స్టెండ్ చేయాలి? వాళ్ళు ఉద్యోగంలో లేరు స్వామి. జియో మీ నాయకుడు జియో ఫస్ట్ 80% మంది చేత మీ నాయకుడు రిజైన్ చేయించాడు, అవునా కదా? చెప్పు స్వామి, మీ నాయకుడే రిజైన్ చేయించాడు, వాళ్ళు ఇప్పుడు లేరు. రెండోది జియో రెన్యూ చేయలేదు. ఎటు చేయాలో మాకే అర్థంలా. ఇప్పుడు పెద్ద ఇష్యూ ఏమైనా జియో ఓగ్లో లేదు, నన్ను ఏం చేయమంటారు ఇప్పుడు? అది మాకు చాలా ఇబ్బందులు పెట్టారు. మీరు లీగల్ సమస్య క్రియేట్ చేశారు, మాకు రెన్యూ చేయలేదు. అది నన్ను ఏం చేయమంటారు? స్కీమ్స్లో వీళ్ళని ఇన్వాల్వ్ చేయడం అనేది జరిగింది. ఇకపోతే 2024 జూన్కి వచ్చేటప్పటికి జనరల్ ఎలక్షన్స్లో గమనిస్తే వీళ్ళకి 5,000 వేతనం అనేది ఉంది, గౌరవ వేతనం. దాన్ని 5,000 వేతనాన్ని 10,000 చేస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం అనేది హామీ ఇచ్చింది. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని నెరవేర్చడానికి బదులు ఆ వాలంటరీ సిస్టమ్ అనేది కంటిన్యూషన్లో లేదు, అసలు అది రద్దయిపోయింది, దాన్ని పునరుద్ధరించడం కుదరదని చెప్పేసి దానికి సంబంధించిన మినిస్టర్లు కానివ్వండి, ఆ కూటమి ప్రభుత్వ నాయకులు కానివ్వండి మాట్లాడటం అనేది మనం చూస్తూ ఉన్నాం. దీన్ని పురస్కరించుకొని వాలంటీర్లు వాళ్ళకి రెగ్యులరైజ్ చేయాలి అనే ఉద్దేశంతో ధర్నాలు చేయడం అనేది కూడా మనం చూస్తున్నాము. ఇక ఈ వ్యవస్థకు సంబంధించి దాదాపుగా 2 లక్షల రాజీనామా చేయించారు. అంటే ఇది ఒక ఫేక్ ప్రపంచం అధ్యక్ష. లేని వాళ్ళ చేత రాజీనామాలు చేయించారు, లేని వాళ్ళ చేత ఎలక్షన్ కోడ్ అన్నారు. ఎలా చేస్తారు అధ్యక్ష? ఇది ప్రజల తప్పుదోవ పట్టించారు. మాకు కూడా తెలియదు అధ్యక్ష. వారు చెప్పినట్లుగా
మేము రెన్యువల్ చేద్దాం అనుకున్నాం అధ్యక్ష. మా ముఖ్యమంత్రి గారు కేబినెట్ తీసుకొద్దామని చెప్పారు అధ్యక్ష. తీసుకొచ్చి చూస్తే అధ్యక్ష, ఇవి మాకు వచ్చినటువంటిది వాళ్ళు ఉద్యోగాల్లో లేరని, అటువంటి వాళ్ళని కొనసాగించలేమని చెప్పేసి మేము చెప్పడం జరిగింది అధ్యక్ష. వాలంటీర్ సేవలో సాంకేతిక కారణాల వల్ల వాళ్ళని మేము కొనసాగించలేని పరిస్థితి అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు అయినప్పటికీ కూడాను పరిశీలించండి, ఏమైనా అవకాశాలు ఉంటాయో చూడమన్నారు అధ్యక్ష. వాళ్ళు ఉద్యోగాల్లో లేరు, అయినప్పటికీ కూడా మే వరకు జీతాలు చెల్లించారు. ఎలా సాధ్యమైంది అధ్యక్ష? ఇది ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్త పరిస్థితి. ఇదొక సాక్ష్యం అధ్యక్ష. ఇక్కడ పనిచేసినటువంటి వాలంటీర్ల మీద మాకు చిన్న చూపు లేదు, దాని మీద మేము లోతుగా పోవడం లేదు అధ్యక్ష. వాళ్ళకి సహృదయంతో చూద్దాం ఉన్నాం. వారు చెప్పిన మాటే ఉంటే కదా అధ్యక్ష కొనసాగించడానికి, లేని ఎలా కొనసాగిస్తాం అధ్యక్ష? లేరు కాబట్టి బీసీలు కానివ్వండి, ఎస్సీ ఎస్టీలు కానివ్వండి, ఒంటరి మహిళలు కానివ్వండి, వీళ్ళు ఎక్కువ మంది అనేక మంది దీనిలో పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళు తమ ఉద్యోగాలను కోల్పోవడం జరిగింది. ఇది ఇలా ఉంటే వైఎస్ఆర్సీపీ మాత్రం మళ్ళీ తమ ప్రభుత్వం అధికారంలో వస్తే మొదటి సంతకం వాలంటీర్లను తీసుకుంటాం మీదే ఉంటుందని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా ఎంతోమంది జీవితాలతో ముడిపడి ఉన్నటువంటి ఈ సమస్యను పరిష్కరించాల్సిన ఉగాది రోజున, పండుగ రోజున తీపి కబురు మీకు అందరికీ ఇస్తాం. 5,000 కాదు, మీకు రాబోయే రోజుల్లో 10,000 రూపాయలు పారితోషికం ఇచ్చే బాధ్యత మాది. అది బిగినింగ్. మీలో